అధికారాన్ని చూసుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వైసీపీ సైకోలను పోలీసులు వేటాడుతున్నారు. జగన్ సొంతగడ్డ పులివెందుల్లోనూ వైసీపీ సోషల్ సైకోలపై వరుస కేసులు పెడుతున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి ఫిర్యాదుతో ఇదే కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి, జగన్ మేనల్లుడు అర్జున్ రెడ్డిపైన అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అధికారాన్ని చూసుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వైసీపీ సైకోలను పోలీసులు వేటాడుతున్నారు. జగన్ సొంతగడ్డ పులివెందులలోనూ వైసీపీ సోషల్ సైకోలపై వరుస కేసులు పెడుతున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి ఫిర్యాదుతో ఇదే కేసులో సజ్జల భార్గవరెడ్డి, జగన్ మేనల్లుడు అర్జున్ రెడ్డి పైన అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో ఇష్టారీతన రెచ్చిపోతున్న కార్యకర్తలు, వైసీపీ మీడియా కార్యకర్తలు వర్ర రవీందర్ రెడ్డికి కూడా రిమాండ్ విధించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో నిన్ననే వర్రాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు ఇంకా కొంతమంది పైన కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, వర్ర రవీంద్రారెడ్డి కాదు ఇంకా చాలా మంది పైన కేసులు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో ఎవరైతే రెచ్చిపోతున్నారో. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ వర్రా రవీందర్ రెడ్డి విచారణలో వెల్లడైన విషయాలకు సంబంధించి డిఐజీ ఎస్పీ స్వయంగా అతను విచారించడం జరిగింది. అతను రికార్డ్ చేశారు వాంగ్మూలంలో. అతను ఏవైతే చెప్పాడో మొత్తం అతను మొన్న గత 3 రోజులుగా విచారించిన నేపథ్యంలో మొత్తం అతను చెప్పిన ఆ విచారణలో వెల్లడైన విషయాలకు సంబంధించి పులివెందుల తాడేపల్లి వరకు మొత్తం ఈ సోషల్ మీడియా వైసీపీ సైకోలు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఎవరున్నారు అనేది మొత్తం పులివెందుల్లోంచి స్టార్ట్ చేశారు విచారణ. ఈ విచారణ నేపథ్యంలో మొదటగా సజ్జల భార్గవ్ రెడ్డి మనం చూసాం, జగన్ మేనల్లుడు అర్జున్ రెడ్డి, వీళ్ళిద్దరి పైన కూడా ఎస్సీ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత విచారించగా ఎంపీ అవినాష్ రెడ్డి, ప్రధానంగా ఇదంతా కూడా పులివెందులో ఎంపీ అవినాష్ రెడ్డి కనుసరణలో జరిగినట్టు మనకు తెలుస్తోంది ఈ పోలీసు విచారణలో భాగంగా. ఎందుకంటే ఈ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పైన ఇప్పుడు కేసు నమోదు చేశారు నిన్న రాత్రి. ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎందుకంటే ఈ రాఘవరెడ్డితో పాటు వివేకానంద రెడ్డి అని ఈ జిల్లా వైసీపీ జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డి, వీళ్ళిద్దరి పైన కూడా ఎస్సీ యాక్ట్ నమోదు చేశారు నిన్న. ఎందుకంటే వీళ్ళు ఈ రాఘవరెడ్డి నుంచి ఎంపీ అవినాష్ పిఏ రాఘవరెడ్డి నుంచి ఆ కంటెంట్ మొత్తం వర్రాకు వేయగా వర్రా రవీందర్ రెడ్డి అతని వాట్సాప్ నుంచి మొత్తం పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ విచారణలో వెల్లడైన నేపథ్యంలో అతనికి రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. అట్లాగే ఈ వివేకానంద రెడ్డికి సంబంధించి గతంలో ఎస్సీ ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి మీద ఎవరైతే పెట్టారో కంప్లైంట్ హరి అనే వ్యాక్షన్, పులివెందులకు చెందిన హరి, సింహాద్రిపురం మండలం ఇతండి. ఈ హరి కంప్లైంట్ మేరకు ఈ వివేకానంద రెడ్డి పైన కూడా కేసు ఎస్సీ కేసు నమోదైంది. సో ఇది మొత్తం కూడా కూపీ లాగుతున్నారు. ఈ కూపీ మొత్తం డొంక తీగలైతే మొత్తం తాడేపల్లి వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా లాగుతూనే ఉన్నారు. ఇప్పుడు భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలతో పాటు ఈ కృష్ణారెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరి పైన కూడా నమోదైంది. మొత్తం ఎస్సీ యాక్ట్ 40 పైన పులివెందుల కేసులు నమోదు చేశారు. ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి బయటికి. చాలా మంది పులివెందుల నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే విచారిస్తున్నారు కాబట్టి ఈ పులివెందులే కాకుండా తాడేపల్లి వరకు మొత్తం వీళ్ళు అసలు ఈ నెట్వర్క్ అంతా ఎట్లా జరిగింది, ఎవరెవరు దీన్ని వెనుకున్నారు అనే విధంగా చేశారు. ఎవరైతే ఇప్పుడు పులివెందులలో హరి అనే అతను
దళిత వ్యక్తి. ఇతను ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వ్యక్తి ఈ పులివెందుల్లో ఈ హరి అనే వ్యక్తి అప్పట్లో వైసీపీనే వీళ్ళతో పాటు ఉండేవాడు. అయితే ఎందుకు అతను మందకృష్ణ మాది పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వీళ్ళు పెట్టడం జరిగింది. వీళ్ళు అప్పుడు అతను ఫీల్ అయ్యి దళితగా ఎందుకు ఇట్లా పెడతారో ఇప్పటికే చంద్రబాబు కుటుంబం పైన, పవన్ కళ్యాణ్ పైన, అనిత పైన, ఇతర స్వయంగా మన వైఎస్ కుటుంబీకుల పైన, సంధ్య పైన, సునీత పైన, విజయమ్మ పైన వీళ్ళందరి మీద పెట్టారు. మళ్ళీ మందకృష్ణ ఏం చేస్తాడని ఇతను ప్రశ్నించాడు. అప్పుడు ప్రశ్నిస్తే ఇతని పైనే అతను దగ్గర ఉన్నా కూడా అతను సన్నిహితంగా ఉండేవాడు ఇతను వైసీపీలో. ఇతని పైనే కులం పేరుతో దూషించి గొడవ జరిగింది అప్పట్లో. అయితే ఆ గవర్నమెంట్ లో ఇతను బిజినెస్ రాలేకపోయాడు, గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఇప్పుడు టీడీపీ కార్యకర్త కొనసాగుతున్నాడు ఇతను. ఇప్పుడు కేసు నమోదు చేశాడు. ఎప్పట్లో నాకు ఈ పైన కులం పేరుతో దూషించాడని చెప్పి ఇతని ఫిర్యాదు మేరకే ఇప్పుడు భార్గవ రెడ్డి పైన, అర్జున్ రెడ్డి పైన, ఇప్పుడు కృష్ణారెడ్డి పైన, ఇతను వివేకానంద రెడ్డి పైన మొత్తం 40 పైన ఎస్సీ యాక్ట్ చేశారు. మొత్తం ఇదంతా ఈ కోణంలంతా ఇప్పుడు మొత్తం పోలీసులు రంగంలో దిగి ఇప్పుడు తిరుగుతున్నారు. ఈ అరెస్ట్ అయిన ఎవరైతే ఇప్పుడు కేసు నమోదు చేస్తారో వీళ్ళ కోసం కూడా పోలీసు బలగాలు ఇప్పటికే ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా ఈ వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది వెళ్ళి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.